అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. అనిల్ కుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత, దాదాపుగా 10 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. జనరల్గా నేనేమనుకున్నంటే పాపం భయపడ్డాడు పిల్లాడు. నాకు అక్కడ వినిపించింది ఏంటంటే టీడీపీతో మంతనాలు జరుపుతున్నాడు, టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు ఏమో మెండుగా కనిపిస్తున్నాయి. నేను ఆ నాయకుడి పేరు చెప్పను కానీ పలానా నాయకుడితో కూర్చుంటున్నాడు, పలానా నాయకుడితో సిట్టింగ్లు అవుతున్నాయి, టీడీపీలోకి వెళ్ళబోతున్నాడేమో అని చిన్న చిన్న వార్తలు నాకు వినిపించాయి. కానీ నేను అవి ఎప్పుడు బహిర్గతం చేయలేదు, నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మన క్లారిటీ రాకముందు మనం మాట్లాడకూడదు కాబట్టి. అయితే 10 నెలల తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ వార్తలు ఎప్పుడు వినిపించాయి? విజయసాయిరెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో, విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన వారం 10 రోజుల్లోనే అనిల్ కుమార్ యాదవ్ కూడా టీడీపీ ప్రభుత్వంలోకి చేరబోతున్నారనే వార్తలు అక్కడక్కడ వినిపించాయి. కానీ మనం ఎప్పుడూ మన ఛానల్లో మాట్లాడలేదు. సో సరే, మళ్ళీ వెనక వైఎస్ఆర్సీపీ ప్లకార్డులు పట్టుకొని, వైఎస్ఆర్సీపీ బ్యానర్లు వేసుకొని మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు. జెన్యూన్గా చెప్తున్నా, వీడియో ఏం మాట్లాడింది కూడా నేను ఫస్ట్ వినలే. ఇదే ఫస్ట్ టైం. ఒకసారి విందాము ఏం మాట్లాడాడు, దానికోసం మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. 10 నెలల తర్వాత ప్రెస్ మీట్ రావడం జరిగింది. ఈ గ్యాప్ లో చాలా మంది అనిల్ ఎట్టపోయాడు, అంతన్నాడు ఇంతన్నాడు అన్నాడు, ఎట్టో పారిపోయాడు అన్నారు. కొందరు ఫలానాతో మంతలా ఉన్నారు, ఫలానా నాయకుడితో సిట్టింగ్ అన్నారు, రకరకాలు చేశారు. అయినా వచ్చినాయి, జెన్యూన్ గా వచ్చినాయి. దాదాపు అక్కడ మాత్రం పని ఆపకుండా అరపర్సెంటా తొందర ఇంతకన్నా ఎందుకు తొందర వెయిట్, మేము ఆ రోజే చెప్పాం. ఈ పర్సన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక నెగిటివే ఈయన వల్ల. రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, గోరెంట్ల మాధవ్, అనిల్ కుమార్ యాదవ్, పేరుని నాని, పోసాని కృష్ణమురళి, నెక్స్ట్ ఇంకెవరున్నారు, విడదల రజని, వీళ్ళందరూ ఒక విధంగా పార్టీకి చెప్పాలంటే ఒక విధంగా లాసే వీళ్ళ వల్ల. సో ఈయన గత 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈయన మాస్ లీడర్. ఎంత మాస్ లీడర్ అంటే అవతల వ్యక్తికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు, అవతల వ్యక్తికి ప్రాబ్లం చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడు. ఆ నియోజకవర్గంలో ఓటర్లు మాకు ఇబ్బంది ఉందయ్యా అని చెప్పడానికి భయపడే విధంగా ఈయన ఆయన నియోజకవర్గంలో పరిపాలించడం జరిగింది. అయితే ఈ పర్సను ఏది మాట్లాడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టము అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మాస్ లీడర్ని పార్టీలో పెంచి పోషిస్తే రేపొద్దున వేరే పార్టీలు మన పార్టీ దగ్గరికి రావాలన్నా, మన పార్టీ మీద మాట్లాడాలన్నా, మన పార్టీ కోసం ఎదురు చూపించాలన్నా కూడా భయపడతారు కదా అనే సెన్స్లో ఇలాంటి వాళ్ళని పెంచి పోషించడం జరిగింది. అయితే ఈ పెంచి పోషించిన తరుణంలోనే ఇది బాగా జనాల్లోకి నెగిటివ్ వెళ్ళిపోయి తంతే 11 సీట్లకు పడ్డారు. 11 సీట్లకు పడి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనంత స్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ దిగజారిపోవడానికి కారణం ఈయన కూడా ఒకరు. ఇంత క్లారిటీగా చెప్పాడు కదా పోలవరం ప్రాజెక్టు కోసం. మరి ఏది పోలవరం ప్రాజెక్టు? ఎక్కడ పూర్తి చేశారు? నిండు సభ కదా, అసెంబ్లీలోనే నువ్వు అంత గట్టిగా గొంతు చింపుకొని అంత నిజంగా చెప్పాలంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసేస్తారు ఏమో, మంచిదే చేస్తే ప్రభుత్వం పైన మంచి అభిప్రాయం వస్తుందని చెప్పేసి మేమందరం అనుకున్నాం. కానీ ఓన్లీ మాటల వరకు మాత్రమే, ఓన్లీ కాన్ఫిడెన్స్ మాటల వరకు మాత్రమే, చేతల్లో చూపించలేదు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు సవాలు చెప్తున్నా, నేను కానీ ఓటమి చెందితే రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళగలుగుతా. ఇంకా రాజకీయం అనేది పేరు పెడతాను, ఎక్కడ ప్రారంభమో అక్కడే ముగించేస్తాను. ఈ అయిపోయిందా? రాజీనామా చేసేసిండా? మరి రాజీనామా చేసేసి ఎక్కడ మొదలు పెట్టాడు అక్కడ ముగించేసిండా? ఎందుకు ఈ పనికి మాలిన మాటలు, పోసిపోలు మాటలు? రాజకీయం అంటే అఫ్కోర్స్ మాట్లాడాలి, అఫ్కోర్స్ అవతల పార్టీ పైన చేసే అన్యాయాలు కానీ లేకుంటే చేసే తప్పులు కానీ చూపించాలి. ఆఫ్కోర్స్ అవతల పార్టీకి గట్టిగా సమాధానం ఇవ్వాలే తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు మాట్లాడకూడదు, ఓవర్ యాక్టింగ్ చేయకూడదు, ఓవర్గా బిహేవ్ చేయకూడదు. ఈ 3 లక్షణాలు ఈయనలో ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్సు, ఓవర్గా మాట్లాడతాడు, ఓవర్గా బిహేవ్ చేస్తాడు. అక్కడ ఏం మ్యాటర్ ఉండదు.
అసలు అక్కడ సంబంధమే లేదు మనోడికి. అక్కడ సంబంధం లేని మ్యాటర్లో ఇన్వాల్వ్ అయిపోయి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలి. జగన్మోహన్ రెడ్డి కంట్లో పడడంతో పాటు ఏపీ ప్రజలు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళలో మాస్ లీడర్గా అనిపించుకోవాలి. ఎందుకు మాస్ లీడర్గా అనిపించుకోవాలంటే ఈయనకు పోటీగా కొడాలి నాని ఉండేవాడు. కొడాలి నాని ఏంటి, ఆయన మాటలు, ఆయన ఆ వేషధారణ అంతా ఫుల్ మాసీగా ఉండేది అనమాట. సో ఆయన బీట్ చేయాలి, ఆయన కంటే ఎక్కువ వెళ్ళాలని చెప్పేసి ఈయన ఎక్కువగా బిహేవ్ చేసేసేవాడు అనమాట అట్లా. సో ఈయన ప్రవర్తన అట్లాంటిది. మళ్ళీ ఏముండదు, అస్సలు ఏముండదు. మళ్ళీ గట్టిగా నిలబడితే మాట్లాడడానికి కూడా భయపడతాడు, గట్టి సబ్జెక్ట్తో కూర్చుంటే మాట్లాడడానికి కూడా భయపడతాడు. కానీ అధికారం ఉంది, వెనక పోలీసులు ఉన్నారు, మా వెనక ప్రభుత్వం ఉంది, మాకు జగన్ అన్న ఉన్నాడనే ఒక భ్రమలో బతికేసి 5 సంవత్సరాలు ఓవర్గా బిహేవ్ చేసినటువంటి వ్యక్తి. ఇండస్ట్రీ 40 years కాదు, బుల్లెట్ దిగిందా లేదా మాత్రమే సార్. ఇప్పుడు ఎవరికి దిగింది బుల్లెట్? ప్రజలు అడుగుతున్నారు, ఇప్పుడు ఎవరికి దిగింది బుల్లెట్? మనకే కదా 11 బుల్లెట్లు దిగినాయి. మరి ఆ బుల్లెట్లు పీక్కొందడికి సరిపోతుంది మనకి టైమిగా. ఎందుకు ఓవర్ యాక్షన్లు? రాజకీయ నాయకుడు అంటే ప్రజలు హర్షించే విధంగా ఉండాలి, ప్రజలు నమ్మే విధంగా ఉండాలి, ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. అరే ఈ నాయకుడు మనం గెలిపించుకుంటే మనకేదైనా మేలు జరుగుతుందేమో అని ప్రజలు ఆలోచించే విధంగా ఉండాలి తప్ప ఈయన ఒక ఓవర్ యాక్టింగ్ అడరా, ఈయన ఓవర్గా మాట్లాడతాడు, ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్, ఈయన వల్ల ఏం కాదు అనే సెన్స్లో ఉంటే ఇదే పరిస్థితి వస్తుంది. ఈ క్యాండిడేట్కి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఏడుగా పోయిండో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. 10 నెలల తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చిండు. వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు, అదే మన సజ్జల గారు రాస్తారు కదా స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ పంపించినట్టున్నారు, వచ్చి మాట్లాడుతుండు. దిగింది కాబట్టి డివైడ్ అయిపోయి yes or no అది కూడా చెప్పలేకుండా 40 years ఇండస్ట్రీ తడబడుతున్నాడంటే ఇంతగానే చేయలేదు సార్. దాదాపు 150 నుంచి 200 మైన్స్ దాకా ఉంటే యాక్టివ్ మైన్స్ ఒక 100 మైన్స్ ఉంటాయి. ఈ 100 మైన్స్ సంబంధించి ఈ 10 నెలల్లో ఎందుకు మీరు 100 మైన్స్ ని ఓపెన్ చేయలేదు? కేవలం 30 మైన్లు మాత్రమే సెలెక్టివ్ గా ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతాను. ఎందుకంటే ఆ మైన్స్ లో మీరు గతంలో చేసినటువంటి అన్యాయాలు, ఆ గతంలో చేసుకున్నటువంటి దోపిడీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు బయటకు తీయాలి కదా. ఎందుకంటే గతంలో మీరు మైన్స్ వ్యాపారంలో ప్రపంచాన్ని తన్నేశారు, ప్రపంచాన్ని దాటేశారు. మరి అవన్నీ ఇప్పుడు బయటికి తీయాలి కదా. మరి తీయకుండా దాని మీద వర్క్ చేస్తే మీరు చేసే ఏదైతే ఆ స్కామ్ ఉందో అది ఎట్లా బయటకు తీస్తారు? బయటికి రావు కదా. జనరల్గా మీరు 5 సంవత్సరాల్లో నాకేశారు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆ నాకేసిన తర్వాత అదంతా ఎక్కడ ఏం జరిగిందో అని తెలుసుకోవాలి కదా. అఫ్కోర్స్ మీరు అన్నట్టు 100 మైన్స్ మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చి 100 మైన్స్ ఓపెన్ చేస్తే ఆంధ్రప్రదేశ్కే ఆదాయం వస్తుంది కావచ్చు, కానీ మనం తినేదంతా బయటికి రావాలి కదా. అదే దానికి కారణం. ఒకటి అడుగుతా ఉన్నా, అడగండి. ఒక 80 మైళ్ళ నుంచి 100 మైళ్ళు మీరు మూసివేస్తే ఒక మైన్ మీద ఉదాహరణకి 100 మంది బతికితే 100 మంది బతికితే ఆ 100 మైళ్ళ మీద 10,000 కుటుంబాలు రోడ్లు పడ్డాయి. చిన్న మెటీరియలే వీళ్ళ ద్వారా పోయింది. అదే ఈయనకు సంబంధించి ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అది ఇదని సోది ఉంటుంది. అది స్క్రిప్ట్ ఏదైతే మన సజ్జల రామకృష్ణ గారు ఇచ్చారో ఆ స్క్రిప్ట్ మీరు ఫాలో అవుతారు. కాకపోతే నేను క్లియర్గా చెప్పేది మీకు అర్థమయ్యే విధంగా, ఈ పర్సన్ మాట్లాడేది ఏంటంటే గతంలో 110, 120 మైన్స్ ఉండే, దగ్గర 100 అనుకోండి, 100, 110, 100 ఆ సెన్స్లో ఉండే. అయితే వీళ్ళు గతంలో అన్ని మైన్స్ ఓపెన్ చేసి మైన్స్లో ఎవరికి వచ్చి అంటే వీళ్ళు ఆ మైండ్స్కి ఎట్లంటే ప్రభుత్వానికి ఒక బిల్లు పంపించేది, వీళ్ళ లావాదేవీలు ఒక బిల్లులో జరిగేవి. అసలు పెద్ద స్కామ్ జరిగింది దీంట్లో. దీని మీద ఆల్రెడీ కూర్చుంది ప్రభుత్వం, దీని మీద ఆల్రెడీ లెక్కలు తీస్తున్న తరుణంలో ఈయన వచ్చేసి ఎందుకు మీరు ఓపెన్ చేయట్లేదు, తొందరగా ఓపెన్ చేయండి అంటే ఇదొక ఏమంటారు దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు జనరల్గా. ఈ ఒకవేళ స్కామ్ బయటకు వచ్చింది అనుకోండి, ఈయన ఏం మళ్ళీ డైరెక్ట్గా మైకుల ముందుకు వచ్చేసి నేను ఆ రోజు మైండ్స్ కోసం అడిగాను కాబట్టి, ఆ రోజు ప్రెస్ మీట్ మైండ్స్ కోసం పెట్టాను కాబట్టి ఇప్పుడు వచ్చి మైండ్స్లో స్కామ్ జరిగిందని చెప్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ప్లేట్ తిప్పడానికి చెప్పే ఇదో పెద్ద స్కామ్ అని ప్రజలు అనుకుంటున్నారు. అయితే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఈ ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అనేది లేదు. సారీ అండి, మీరు ఫీల్ అయినా కూడా ప్రజలు అనుకునేదే నేను చెప్తున్నాను. సో ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన ఓవర్గా బిహేవ్ చేసి ఓవర్గా యాక్షన్ చేసేసి జగన్మోహన్ రెడ్డి కంట్లో పడడానికి ఈయన చాలా విధాలుగా ప్రయత్నించి కొన్ని దగ్గర సక్సెస్ అయ్యాడు, కొన్ని దగ్గర ఫెయిల్ అయిపోయాడు. మొత్తానికి ఈయన చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి 10 నెలలు ప్రభుత్వం
ఏమీ చెయ్యట్లేదు, మైన్స్ ఆపేసింది, మూడో దగ్గర 30 మైన్స్ ఓపెన్ చేసింది, మిగతా మైన్స్ ఓపెన్ చేయలేదు అని చెప్పేసి. సింపుల్ పాయింట్ ఏంటంటే గతంలో మీరు మైన్స్లో ఏవైతే స్కాములు చేశారో ఆ స్కాములు బయటకు తీసుకురావాలి, అందులో ఎంత నగదు దుర్వినియోగం జరిగిందో అదంతా బయటకు తీసుకురావాలి, ముక్కు పిండి వసూలు చేసి ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాలో నింపాలి, ఆ ఖజానాలో నింపిన సొమ్ముతో ప్రజలకి ఏవైతే వీళ్ళు హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాలి అనే సెన్స్లో పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు అసెంబ్లీలో వెయిట్ అండ్ సీ, తొందర ఎందుకన్నా 1% 6% అన్నారు కదా, అదే డైలాగ్ మీకు ఇక్కడ వర్తిస్తుంది. ఓకే, డన్. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.